గుండె నిండా గుడిగంటలు ఏప్రిల్ 26th ఎపిసోడ్. రోజు రోజుకి కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. బాలు మీనాకు బంగారం కొనుక్కొని వచ్చి ఇస్తాడు. పుస్తెల తాడు కొనివ్వలేకపోయినా తన ఆర్థిక స్తోమత మీనాను ఇంట్లో తల ఎత్తుకునేలా చేసుకునేందుకు బంగారు పుస్తెలు చేయించుకొని వస్తాడు. ఇంటికి వచ్చి అందరిని పిలిచి ఆ బంగారు పుస్తెలను చూపిస్తాడు బాలు. దాంతో తండ్రి సత్యం, రవి, శృతి అందరూ సంతోషిస్తారు. మంచి పని చేశావంటూ వారు ప్రశంసిస్తారు. కానీ ప్రభావతి మాత్రం ఒళ్ళు కాల్చుకుంటుంది. గోరంత చేసి కొండంత గొప్పలు చెప్తున్నావంటూ బాలుపై విరుచుకుపడుతుంది. నువ్వేమైనా లక్షల బంగారం కొన్నావా? కొన్నది 3 గ్రాముల బంగారమే కదా అని ప్రభావతి హేళన చేస్తుంది. మరోవైపు రోహిణి తన రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. ఈలోగా తనకు వాయిస్ మెసేజ్ వస్తుంది. ఏంటి కళ్యాణి, నన్ను మర్చిపోయావా? ఈ నెల నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. నా ఉద్యోగం పోగొట్టి నువ్వు మాత్రం హాయిగా సంతోషంగా ఉంటున్నావా? త్వరగా డబ్బులు ఇవ్వకపోతే ఈసారి వాయిస్ మెసేజ్ నీకు కాదు, మీ అత్తయ్యకు వెళ్తుంది. మీ అత్త గురించి నీకు తెలిసిందే కదా అని అంటాడు. ఆ విషయాన్ని ప్రభావతి వింటుంది. ఎవరతను అని అడుగుతుంది. మలేషియా మేనమామ వాళ్ళ భార్య నాకు అత్తయ్య కదా, ఆమె గురించే నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి కవర్ చేస్తుంది. ఇక మీనాకు బాలు బంగారం కొనివ్వడంతో ప్రభావతి రోహిణి కూడా తన బంగారం తీసి వేసుకో అని చెబుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. మరోవైపు కొత్త పుస్తలు కొనివ్వడంతో బాలుతో మీనా మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఏమైందనేదే ఆసక్తికరంగా మారింది. మీనాను మాటిమాటికి ప్రభావతి నానా మాటలు అంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనోజ్కు జాబు వచ్చిందని తెలిసిందో అప్పటి నుంచి మీనాపై అత్త ప్రభావతి విరుచుకుపడుతుంది. ఇంట్లో అన్ని పనులు మీనాకే చెబుతుంది. పని భారం పెంచుతుంది. కానీ మనిషిలా కూడా చూడకుండా మాట్లాడుతుంది. మీనాను అనడమే కాకుండా ఆమె అమ్మగారిని కూడా నానా మాటలు అంటుంది. కనీసం తిండికి గతి లేని వాళ్ళు ఇక బంగారు గొలుసు చూసిన మొహమేనా అని అవమానిస్తుంది. దాంతో మీనా గుండె బరువెక్కిపోతుంది. అత్త ప్రభావతి మాటలకు మొహం చిన్న చేసుకుంటుంది. మీనా బాధపడటం చూసి బాలు కూడా బాధపడతాడు. అందుకోసమే బంగారు పుస్తలు చేయించుకుని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక బంగారు పుస్తలు ఇవ్వడంతో మీనా ఇంట్లో వాళ్ళు అందరు సంతోషిస్తారు. ప్రభావతి మాత్రం గునుగుతూ ఉంటుంది. ఇక మీనాను ఆ పుస్తలను వెంటనే మెడలో వేసుకొని శృతి, రవి, బాలు సూచిస్తారు. కానీ మీనా మాత్రం ఇప్పుడు కాదని చెబుతుంది. వెంటనే ఇంట్లోని దేవుడి ప్రతిమల వద్ద ఆ బంగారు పుస్తలను పెడుతుంది. వెంటనే భర్తతో తన సంతోషాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అయితే ఆ పుస్తలను వెంటనే వేసుకోకపోవడానికి ఒక కారణం ఉందని చెప్పుకొస్తుంది. తమ పెళ్లి సమయంలో మీనాకు బాలు అంటే ఏమాత్రం ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటారు. అదే విషయాన్ని మీనా బాలుతో చెబుతుంది. ఇక రేపు ఉదయం నేను ఒక చోటుకు తీసుకువెళ్తాను, ఎక్కడికి అని అడగకుండా నాతో పాటు రా అని చెబుతుంది మీనా. అందుకు బాలు కూడా సరే అని అంటాడు. బాలుతో పాటు మీనా నూతన వస్త్రాలను తీసుకుని దగ్గరలోని గుడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే నూతన వస్త్రాలతో దేవుడికి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ, మనకు పెళ్లి జరిగినప్పుడు మీరంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతుంది మీనా. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకటిగా బతుకుతున్నాం గనుక ఇప్పుడు నీతో మనస్ఫూర్తిగా తల వంచుకొని తాళి కట్టించుకుంటానని చెబుతుంది మీనా. దాంతో బాలు ఎంతో ఎమోషనల్ అవుతారు. దీంతో మళ్ళీ ఇద్దరికి పెళ్లి కల వస్తుంది. పట్టు వస్త్రాల్లో బాలు మీనా గుడిలో మళ్ళీ 3 ముళ్ళ బంధంలోకి అడుగు పెడతారు. బాలుతో మీనా పసుపు తాడు తీయించి అదే తాడుకు ఉన్న పసుపు కుంకుమ తీయించి బంగారు పుస్తలు వేయిస్తుంది. ఆ తర్వాత 3 ముళ్ళు వేస్తాడు బాలు. అలాగే అగ్ని చుట్టూ 7 అడుగులు వేస్తారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడుస్తారు. జీవితాంతం ఇలాగే ఉండాలని ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు. ఇక మరోవైపు రోహిణి తన మాజీ భర్త వర్ధన్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. అతను రోహిణి అసలు పేరుతో కళ్యాణి అని పిలుస్తాడు. అంతేకాకుండా తనకు నెల ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా పంపలేదని అడుగుతాడు. నన్ను ఉద్యోగం వదిలేసేలా చేసి నువ్వు మాత్రం ఏం చక్క హ్యాపీగా ఉంటున్నావా అని ప్రశ్నిస్తాడు. నాకు మాత్రం డబ్బులు రాకపోతే ఈసారి వాయిస్ మెసేజ్ మీ అత్తగారికి వెళ్తుంది. ఆమె ఎలాంటిదో నీకు తెలిసిందే కదా అని అంటాడు. మరోవైపు ఆ చివరి మాటలను ప్రభావతి వింటుంది.
ఎవరమ్మా మీ అత్త అని మాట్లాడుతున్నారు అని రోహిణిని అడుగుతుంది. తన మలేషియా అత్తయ్య అని మందులు వేసుకోమంటే బద్దకిస్తుందని బదిలిస్తుంది. దాంతో ప్రభావతి సరేనని ఆ వెంటనే మీనా గురించి మాట్లాడుతుంది. బాలు తెచ్చిన 3 గ్రాముల బంగారానికి మీనా ఎంతగానో మురిసిపోతుంది. నువ్వు కూడా బంగారు నగలన్నీ వేసుకో అని రోహిణికి సూచిస్తుంది. అన్ని నగలు ఉన్నా ఎందుకు పసుపు తాడే వేసుకుంటున్నావని ప్రశ్నించడంతో రోహిణి గుండె గుబేలుమంటుంది. ఏదో సమాధానం చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత వర్ధన్కి డబ్బులు ఇవ్వడం కోసం మళ్ళీ అప్పు చేస్తుంది. అలాగే బంగారం విషయంలోనూ విడిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.